శ్రీమాత్రే నమ. జయ గురుదేవదత్త. మహాలయ పక్షాల ప్రాధాన్యత. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం బహుళ పాడ్యమి నుంచి భాద్రపద మాసం అమావాస్య వరకు మధ్యనున్న ఈ 15 దినములను మహాలయ పక్షములు అంటారు. సెప్టెంబర్ 30, 2023 నుంచి అక్టోబర్ 14, 2023 వరకు మహాలయ పక్షములు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని వారి సంతానం, పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణాలు, పిండ ప్రదానాది కార్యక్రమాలు, పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షములనియు అలాగే అపరపక్షములని కూడా అంటారు. ఈ మహాలయ పక్ష 15 రోజులు ప్రతిరోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు అలాగే తర్పణాలు, శ్రాద్ధ విధులు నిర్వహించాలి. అలా కుదరని పక్షంలో భాద్రపద మాసం అమావాస్య రోజున ఖచ్చితంగా నిర్వహించవలసి ఉంటుంది. ఈ పక్షం రోజులలో అన్నాన్ని ప్రతిరోజు జలంను కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షంలో పితృతర్పణములు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమగతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు, ధర్మ సింధు, నిర్ణయ దీపిక అను గ్రంథములలో పేర్కొన్నాయి. భాద్రపద మాసం శుక్రపక్షం దేవపదం, అలాగే కృష్ణపక్షం పితృపదం. అదే మహాలయ పక్షం. మహాలయం అంటే మహాన్ ఆలయ, మహాన్ లయ, మహాల్ అలహ యతీతివ అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయం. పితృదేవతలందు మనసు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తి పొందుట అని అర్థం. సూర్యుడు స్వయం చైతన్యవంతుడు, చంద్రుడు మనసుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనసు పరమ చైతన్యంలో లయమైతే జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య. చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు అమావాస్య తిథి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున అలాగే దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణముల కోసం ఎదురు చూస్తూ ఉంటారని ధర్మ గ్రంథాలన్నీ తెలుపుతున్నాయి. తల్లి తండ్రి మరణాంతరం కూడా వారి కోసం యథావిధిగా నైమిత్తిక కర్మలను ఆచరించి పితృతర్పణాదులను ఇస్తే వారి రుణం తీర్చుకున్న వాళ్ళవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తుంది మహాలయ అమావాస్య. తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ కర్మలు, తర్పణాదులు, పిండ ప్రధానాది కార్యక్రమాలు, పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షములనియో అలాగే అపరపక్షములని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల యొక్క ముఖ్య ఉద్దేశం. వెంటనే సందేహం వస్తుంది, పితృదేవతలకు ఆకల అనే సందేహం అందరికీ కలగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది. అన్నద్భావంతి భూతాని పర్జన్యాధన సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. అన్నము వలన ప్రాణకోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది, ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగమని అడగవచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభావం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలోకి ప్రవేశించి శుక్రకణంగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.
మరణించిన మన పితరులకు మోక్షం కలగాలి అంటే కర్మ పరిపక్వం అవ్వాలి. అలా జరగాలి అంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలి అంటే అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం అంటే రేపు మనకైనా ఇంతే. తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు కూడా పెట్టాలా అనే సందేహం కలగవచ్చు. మరణించిన తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెడితే హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారి సంగతి ఏంటి? వారి గతి అధోగతేనా? కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబంలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీమణులు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళైన సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు, కరోనా, ధార కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారి అందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు తండ్రి, తాత, ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు, అనగా గురువు కూడా తండ్రితో సమానం, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అని అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి శ్రాద్ధకర్మలు నిర్వహించకపోతే ఆ శ్రాద్ధకర్మలు పెట్టని దోషం మహాలయ పక్షాల్లో పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు 15 రోజులు మనం పితృదేవతలు, మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా, మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. పితృయజ్ఞం చేయని వారసుని వంశం నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలగకపోవడమే కదా. సంతానం లేని వారి గతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలి. ఇప్పుడు తిథి గురించి తెలుసుకుందాం. తిథి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకే తిథి ఉంటే దాన్ని అఖండ తిథి అంటారు. అలా కాక ఒకటే తిథి మర్నాటికి కూడా వ్యాప్తిస్తే దాన్ని ఖండ తిథి అంటారు. క్షయాహంతో అనగా శ్రాద్ధకర్మ నాడు ఖండ తిథి వస్తే అపరాల్లోనికి తిథి ఏ రోజున ఉంటుందో ఆనాడే శ్రాద్ధకర్మ చేయాలి. 2 అపరాల్లోలకు అదే క్షయ తిథి ఉన్నట్లయితే గడియల వృద్ధి క్షయాలను బట్టి శ్రాద్ధకర్మ ఎప్పుడో నిర్ణయించాలి. క్షయిస్తున్నట్లయితే పూర్వదిన అపరాష్ట్రంలోనూ, వృద్ధి పొందుతున్నట్లయితే పరదిన పరాహనంలోనూ శ్రాద్ధకర్మ నిర్వహించాలి. క్షయాహ తిథి పూర్వదిన పరాహంలో 2 ముహూర్తాలు ఉండి మర్నాడు సాయంకాలం దాకా ఉంటే పరదిన పరాహ్నంలోనే శ్రాద్ధ విధి నిర్వహించాలని చాలామంది నిర్ణయం. కొందరు పూర్వదిన పరాహ్నంలోనే పెట్టాలి అంటారు. కానీ అధిక సంఖ్యాకులు సమ్మతంగా కనిపించడం లేదు. శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు. ఒకవేళ తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వైశ్వదేవస్థానానికి 2, పితృదేవతల స్థానానికి 3 బ్రాహ్మణుల్ని నియంత్రించుకోవాలి. లేదంటే దీని కొరకు నియుక్తులు కావాలి. బ్రాహ్మణులకు చతురస్యం, క్షత్రియులకి త్రికోణాకారం, వైశ్యులకి వర్తులం కర్తవ్యం. బ్రాహ్మణుల పాదాలు కడిగి వారు కూర్చుని ఆచమించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యథావిధిగా సమంత్రకంగా అర్చించాలి. ఆ పైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు ఆవాహత
అనే మంత్రోచ్చారణతో శ్రాద్ధకర్త నువ్వులు విసరాలి. బియ్యము, దర్భలతో విశ్వదేవులకు, నువ్వులు, దర్భలతో పితృదేవతలకు అక్షయాస అర్చనలు చేయాలి. అక్షయాస అర్చన సమర్పణలో షష్ఠి విభక్తిని, ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదానంలో చతుర్థి విభక్తిని, మిగతా సందర్భాలలో సంబుద్ధిని పితృదేవతల నామధేయాలకు ఉపయోగించాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య అనగా అక్టోబర్ 14 రోజునాడైనా చేయాలి. మన పురాణాలలో చక్కగా ఒక ఉదాహరణ ఉంది. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలగసాగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకొని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేటిని సమీపించి దోసిట్లో నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదం ఏమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, దానవీర శూర కర్ణుడిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి తిథి నందు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి చేరాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. జయ గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః.